తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జనరంజక పాలన అందిస్తున్న వైసీపీకి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ మద్దతు తెలియజేయడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరులోని సనత్ నగర్ లో ఉన్న వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేరిగ మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తనకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని, క్రమశిక్షణతో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు విజయమోహన్ రెడ్డి, శ్రీనివాసులు, రత్నం, సుందరం తదితరులు పాల్గొన్నారు. ఒకటే మనవి చేస్తున్నాను, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కమ్యూనిటీని కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని చాలా ప్రేమతో, బాధ్యతతో మరి అందరినీ కూడా హక్కును చేర్చుకున్న వాతావరణం మీరు ఒకసారి గమనించండి. ఆయనకు అండగా ఉండడానికి మీరు ముందుకు రావడం నిజంగా చాలా మనసున్న వ్యక్తులుగా మీకు మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారు శ్రీనివాసులు గారు. మనం కంపారిజన్ చేస్తే శ్రీనివాసులు గారు ఏదైనా కమిట్మెంట్ ఉండే మనస్తత్వం, మిగతా వాళ్ళు రకరకాల వేషాలు వేశారు, చరిత్రలో కలిసిపోతున్నారు. కానీ శ్రీనివాసులు గారు రోజు రోజుకి తన సిన్సియారిటీతో, తన పద్ధతితో మరి అధిష్టాన్ని అందరిని కూడా ఎంఆర్పిఎస్ని గౌరవించే విధంగా అడుగులు పడడం చాలా సంతోషం. ఇక్కడ రత్నం గారు కూడా ఉన్నారు లోకల్గా. ఆయన కూడా చాలా పద్ధతిగా మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన వ్యవస్థకి దాంట్లో పనిచేసే వాళ్ళ మనస్తత్వం బట్టి వ్యవస్థకి మంచి పేరు వస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్ మీద అభిమానంతో ఆయనకి మంచి చేయాలి, ఆయన పేదల పట్ల, బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతుల పట్ల ఇంత గొప్పగా ఉన్నాడనే వాతావరణంలో మీరందరూ ఆయనకి కవచంలాగా ఏర్పడాలని మనసు రావడం మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం బ్రిడ్జ్ సమీపంలో ఐడియల్ కళాశాల దగ్గర పోలీసులు భారీ స్థాయిలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా కాకినాడ సామర్లకోట రహదారిలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనంలో తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కాకినాడ సౌత్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ కు అప్పగించారు. ఈ బాటిళ్లు సుమారు 21 లక్షల రూపాయలు విలువ చేస్తాయని ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. మద్యం బాటిళ్లు తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత వివరాలు తెలియజేస్తామని తెలిపారు. 24 సందర్భంగా కాకినాడ జిల్లాలో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంద్రపాలెం ఐడియల్ కాలేజీ దగ్గర వెహికల్స్ అన్ని చెక్ చేస్తుండగా వాళ్ళకి ఒక వెహికల్ అనుమానాస్పదంగా రావడం గమనించారు. చూస్తే దానిలో మద్యం బాటిల్స్ మద్యం పెట్టెలు ఉన్నాయి. ఆ పెట్టెలని వెంటనే సబ్కి అప్పచెప్పడం జరిగింది. మేము స్టేషన్ తీసుకొచ్చి వాటిని లెక్క పెట్టగా అవి 293 పెట్టెలు ఉన్నాయి. వాటి విలువ సుమారు 21 లక్ష, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 21 లక్షలు. సో ఇంకా ఈ కేసు దర్యాప్తులో ఉంది. వాహనం యొక్క డ్రైవర్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నాము. అతని నుంచి సమాచారం రాబట్టడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేయడం. కాకినాడ 3వ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటామని కూటమి కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ 3వ డివిజన్ సెట్టిబలిజపేటలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు రంబాల, వెంకటేశ్వరరావు, మణిబాల పాల్గొన్నారు. తారీఖున ఇంద్రపాలెం ముసలం తల్లి గుడి దగ్గర జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారు పాల్గొబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకి ఆ సభా ప్రయాణానికి అందరూ చేరుకోవాలా. 4 గంటలకు పవన్ కళ్యాణ్ గారు సభా ప్రయాణానికి వస్తారు. ఈ ఎన్డీఏ కూటమి వైసీపీ అవినీతి మీద పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నాం. ఇంద్రపాలెంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆదేశాల మేరకు మనం ముందు ఎదురుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటూ, అందరూ కూడా కరప మండలం నుంచి కానీ, రూరల్ మండలం నుంచి కానీ, కాకినాడ టౌన్ నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా 4 గంటలకు 27వ తారీఖు ముసలం తల్లి ఇంద్రపాలెం రావాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తాం. 2014 నుంచి 19 వరకు భారతీయ జనతా పార్టీ, టీడీపీ ఇక్కడ కలిసి 3 స్మార్ట్ సిటీల్ని ఎంచుకున్నారు. తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ. అందులో భాగంగా 900 కోట్ల పైచిలుకు నిధులు కాకినాడకి ఎలాకొచ్చేశారు. 900 కోట్లు కూడా ఖచ్చితంగా మొత్తం అన్ని ఖర్చు అయిపోయినాయి. 2019 తర్వాత వచ్చిన వైసీపీ పార్టీ ఇప్పుడు దాకా 350 కోట్లు ఈ కాకినాడ స్మార్ట్ సిటీకి ఇస్తే ఇప్పుడు దాకా బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టర్స్కి ఎవరికి కూడా
బిల్డింగ్స్ అన్ని కూడా ఏవైతే అంటే స్టేడియంలు కానివ్వండి, రకరకాల వసతులు స్కూల్స్ కోసం సెపరేట్ బిల్డింగ్స్ అయితేనేమి ఏవైతేనేమి 70%, 80%, 90% స్టేజ్లో ఉండిపోతే స్మార్ట్ సిటీ అకౌంట్ క్లోజ్ అయిపోతే అవి పూర్తి కాకుండా అలాగే నిర్వీర్యంగా ఉండిపోతున్నాయండి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పైన ఇచ్చేవాడు మోడీ గారు, తెచ్చేవాడు పవన్ గారు, ఇక్కడ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు కలిసి పైన కింద డబుల్ ఇంజిన్ సర్కారు ట్రిపుల్ యాక్షన్ పవర్ లో ఉన్న ముగ్గురిని ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో మళ్ళీ పంత నానాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా స్మార్ట్ సిటీ అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేయించి మీకు వచ్చి నిధులన్నీ కూడా మళ్ళీ తెస్తారు. ఇక్కడ ఏ సిమెంట్ రోడ్డు పడినా కూడా అక్కడ స్మార్ట్ సిటీ నిధుల ద్వారా వచ్చి డ్రైనేజ్ పడింది, అమృతం ఇంటింటికి కుళాయిలు వచ్చినాయి, అంటే జలశక్తి ద్వారా ఇచ్చినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినాయి కాదు, అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంటింటికి కూడా గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్, ప్రతి ఇంటికి మహిళ పొగ లేకుండా ఇంటికి వంట చేసుకోవాలంటే కూడా స్మార్ట్ సిటీకి కూడా అన్ని కూడా మోడీ గారు ఇచ్చే మహిళలందరికీ కూడా దీపం పథకం ద్వారా ఇక్కడ ఏవైతే అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చి దయచేసి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. మరొక్కసారి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఉండే పంత నానాజీ గారి గ్లాస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం బోళ్లవారి వీధిలో ఉన్న పెద్దింట్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీసాల రాము దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిఠాపురంలో నామినేషన్ల పరిశీలన, ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి 22 నామినేషన్లు దాఖలైనట్టు అధికారిక ప్రకటన. మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్, ఎక్కడ మద్యం దొరికినా నాదే అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపాటు. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం, అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారంటూ ఆవేదన. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం సమీపంలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.